ఇక్కడ టీడీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి? గోదావరిలో ఇప్పుడు ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉందంటున్నారు? ఇంకా అంచుమించు లేదండి సార్, ఇంకా 2-3 గంటలు పట్టొచ్చండి బాడీలు తేలి వరకు. కానీ రాత్రి నుంచి కూడా నేను జరిగిన సంఘటన కాడి నుంచి కూడా బుచ్చిబాబు తెలిసిన తర్వాత ఇమీడియట్లీగా ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ అందరికి కూడా డిపార్ట్మెంట్ అందరినీ కూడా పోలీసు వారిని కూడా ఇమీడియట్లీగా సహకరించారండి. తెల్లవారులు కూడా రాత్రి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రాత్రి నుంచి కూడా అదే నెత్తుతుండగా ఇప్పుడు ఆల్రెడీ 3 బాడీలు దొరికాయి. ఇంకా దగ్గరగా 2-3 గంటల్లో తేలే అవకాశం ఉందండి. అయితే ప్రభుత్వం వారు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుని చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారండి. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేనప్పుడు కూడా ఆయన చెప్పిన మేరకు మొత్తం ప్రభుత్వం వారు సహకరిస్తున్నారండి బాగా. అంటే నిన్న ఇక్కడ ప్రాంతంలో ఏం జరిగింది అనుకుంటారు? అంటే నిన్నటి వరకు గోదావరి ఎక్కడి వరకు ఉండేది, ఇప్పుడు మొత్తం అంతా కూడా పోటీమో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కడ మునిగిపోయారు ప్రదేశం వాళ్ళు? ఏంటంటే నిన్నటి వరకు ఏంటంటే 3 గంటల తర్వాత పాటు వస్తుందండి ఇక్కడ. అంటే రేపు పాటులు ఉంటాయి. ఆ పాటుకి ఇక్కడ ఫంక్షన్కి వచ్చి దిగడం జరిగింది. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే వుడ్ అనేది కత్తి రోడ్డు అంటారండి, మేము లోకల్లో కత్తి రోడ్డు అంటాము. ఆ కాలు జారి వెళ్ళడం వల్ల ఒక బాబు వెళ్ళిన తర్వాత ఇంకొక బాబు ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా అలాగా లోపల జారడం జరిగింది. జారిన తర్వాత వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన పెరిగిపోతుంటుంది వాటర్ ఇక్కడ, పోటుపాట్లు పెరుగుతూ ఉంటుందండి. అంటే ఊడి వస్తూ ఉంటుంది, కిందకి పైకి వెళ్తూ ఉంటుంది. ప్రతిరోజు పోటుపాట్లు ఉంటాయి. దాంట్లో వల్ల ఇది జరిగిన విషయం అండి. ఇది సంఘటన జరిగిన ప్రదేశం ఎక్కడైనా కరెక్ట్గా ఇదే స్పాట్ అండి. ఇది మాకున్న మన ఏరియా అయితే ఉందో ఆ నామలో నా నామ దగ్గర ఉందండి. ఆ నామ వేసుకుని అలా కిందకి ఉంటుంది. ఇదంతా మెరకండి, ఇదంతా మెరకండి పాటలు లేదండి. ఇది వాటర్ ఉండదండి. ఇంకో 3 గంటల తర్వాత ఇంకా కిందకి వస్తుందండి వాటర్. కొంచెం ఇక్కడ దిగి స్నానం చేస్తే కాలు జరిగి అలాగ కిందకి నామ పక్కే ఆ నావ అండి. అది ఆ నావ దగ్గర అండి. మృతదేహాలు ఎక్కడ లభ్యమయ్యండి? మృతదేహాలు ఇప్పుడు ఎక్కడ లభ్యం? అయితే మా ఊరు పక్కన గురజాబులంక పక్కనే లబ్ధమయ్యండి. ఇక్కడే దొరికాయి. మా ముండిని అక్కడే తీసుకున్నారండి. 2 3 అయితే ఒక బాడీ అయితే కింద చింతపల్లి అంక పక్కన అక్కడ దొరికిందండి.